ఇక మొన్న బెబ్బెళ్ళు శనగలు నానబెట్టి మొలకలు ఇంత వాటర్లో పెరిగినాయని చెప్పిన కదా, ఇవి కూర చేసుకోవచ్చు. మన దగ్గర మందులు లేకుండా మంచిగా పండినాయి, పెంచుకున్నది కూర చేసుకుంటున్నాను. ఇక బెబ్బెల శనగ కూర అని చెప్పిన కదా, ఇట్లా కట్ చేసుకోవచ్చు. శనగ కూర అప్పటిదప్పుడు వేసుకుంటే బాగుంటుంది. మనకు మార్కెట్లో దొరకదు కదా, ఎప్పుడంటే అప్పుడు ఎక్కువ వేసుకో అంత ఇట్లా తెంపుకోవాలి. వాటర్లో పెంచుకుంది కదా, ఇట్లా మట్టిలా ఇట్లా తెంపి బాగా ఎండబెట్టి వర్షాకాలంలో వేసుకుంటుంటే దొరకదు కదా ఎప్పుడంటే అప్పుడు. అప్పట్లో అట్లా ఉండే. ఇప్పుడైతే ఇక వాటర్లో కూడా పెంచుకోవచ్చు. మంచి తెంపి వేసుకుంటున్నాం. ఇట్లా ఇక కూర పెట్టిన శనగ కూర అవి నానబెట్టుకున్న ఈ మొలకలు వచ్చినాయి చూపించినా కదా, ఆకుకూరలో ఇట్లా తెంపేసుకొని కోసుకోవాలి. ఇక అందులోకి పసుపు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఆయిల్, పచ్చిమిరపకాయలు వేసి వండుకోవాలి. అలా చేయాలనుకుంటున్నాము. ఇక ఆయిల్ ఇది పొయ్యి మీద కూర కుండలా చేస్తే బాగుంటుంది కదని కుండ పెట్టుకున్నాను. ఇక ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలకు ఉల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తొందరగా మగ్గిపోతుంది. కొత్తిమీర అల్లం పేస్ట్, పసుపు, హల్కా తర్వాత ఇట్లా కడిగి పెట్టుకుని ఇట్లా వేసుకోవాలి. ఇక ఇప్పుడు కడిగి కట్ చేసుకున్నాం కదా, ఆ కూర వేసుకుని శనగ కూర అన్నీ కలిపి 2-3 రకాలు ఉన్నాయి. టమాటా కూడా వేసుకోవాలి కొంచెం. మళ్ళీ ఈ కుండలు వండుకుంటే బాగుంటుంది కూర, అప్పట్లో వండుకున్నట్లే ఉంటుంది. పెట్టుకోవాలి కొద్దిగా మగ్గ కారం వేసుకోవాలి, పచ్చిమిరపకాయ బాగుంటుంది ఆకుకూరలో. కూరలైనా పచ్చికారం వేసుకోవాలి, బాగుంటుంది. అసలు టేస్ట్ కూడా ఉంటుంది, మంచిగా చేసుకోవచ్చు. కొందరు ఎప్పుడు మిక్స్లు వేసుకోవాలి అని ఎర్రకారం వేసేస్తారు, కానీ బాగుండదు. పచ్చిమిరపకాయలు కారం వేసుకుంటే బాగుంటుంది.
వాటర్ పోయలేను ఇందులో, వాటర్ పోయలేను. అయ్యింది ఇక దించేస్తున్నా. కూర ఇప్పుడు వండుకున్నాం కదా, ఇట్లా అయిపోయింది. తోటకూర లెక్క అన్నీ కలిపి ఇట్లా అయింది. ఒకసారి మీరు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా వండుకోండి.